జనవరి 31, 2026 ఈనాటి సువిశేషము మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వచనములు. ఎవరితను? ఈనాటి ధ్యానాంశము ఎవరితను. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను చూచిన అపోస్తలులు ఎవరితను? గాలియు సముద్రము సైతము ఇతనికి లోబడుచున్నవి అని ఆశ్చర్యచకితులవుతుంటే, అదే అపోస్తలులు యేసునందు చూపించినటువంటి అపనమ్మకమును అవిశ్వాసమును ఉద్దేశించి మీరు ఎంత అవిశ్వాసుల ఎలా ఉండగలుగుతున్నారు అని క్రీస్తు నిరుత్సాహమును వ్యక్తం చేస్తున్నటువంటి వైనమును ఈనాటి సువిశేషంలో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. గమనించండి, నారు పోసినవాడు నీరు పోయక మానునా? నిన్ను పిలచినవాడు, తన సేవకై నిన్ను ఎన్నుకున్నటువంటి వాడు నిన్ను సంరక్షించక మానునా? అనాథలకు ఆశ్రయం ఇచ్చినవాడు, అభాగ్యులకు ఆయుస్సునిచ్చినటువంటి వాడు, అవిశ్వాసులకి తమ జీవితం మీద నమ్మకమునిచ్చినటువంటి వాడు, ఆపదలలోనూ అంధకారమున ఉన్నవారికి ఆశనిచ్చినటువంటి ఆ దేవుడు తన సేవకై పిలుచుకున్నటువంటి తన యొక్క ప్రేమలో నిన్ను సంరక్షించక మానునా? గమనించాలి ప్రియులారా, అవిశ్వాసముతోనూ అభద్రతతోనూ అపనమ్మకముతోనూ ఉన్నటువంటి తన శిష్యులను అపోస్తలను ఉద్దేశించి ఈనాడు క్రీస్తు పలుకుతున్నాడు, నేనున్నాను, నేను విన్నాను అంటున్నాడు. అపోస్తలను మాత్రమే ఉద్దేశించి కాదు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానము స్వీకరించినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసిని ఉద్దేశించి బాధలలోనూ కష్టములలోనూ నష్టములలోనూ కృషించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి క్రీస్తు పలుకుతూ ఉన్నాడు, నేనున్నాను, నేను విన్నాను, నేను మాత్రము మిమ్ము విడువను, నీ తల్లిదండ్రులను నిన్ను విడిచిపెట్టినప్పటికీ నేను మాత్రం నీ వెన్నంటి ఉంటాను, నీకు భుజం కాస్తానంటూ పలుకుతూ ఉన్నాను, నేను సంరక్షిస్తానని క్రీస్తు పలుకుతున్నాను. అందుకనే గుర్తుంచుకోవాలి, యేసుక్రీస్తు నీతో ఉండగా నీకు లేదు దండగా, యేసుక్రీస్తు నీతో ఉండగా నీ జీవితం అంతా ఓ పండగ.